ఇంటర్వ్యూకి సంబంధించి మనకి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్లోని సిలబస్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుందండి. యాక్చువల్గా ఇది ఇంటర్వ్యూ అని చెప్పి మనం అనలేము. సివిల్ సర్వీసెస్ సిలబస్ ప్రకారం దీన్ని కనుక పరిశీలించినట్టయితే పర్సనాలిటీ టెస్ట్, వ్యక్తిత్వాన్ని పరీక్షించేటువంటి ఇదే అని చెప్పేసి పరీక్ష అని చెప్పేసి యూపీఎస్సీ దాన్ని టైటిల్ ఇచ్చిందండి. సో ఈ వ్యక్తిత్వాన్ని పరీక్షించడం అనేటువంటి అంశం ఏంటంటే, మీరు ఎటువంటి మనిషి, ఏ విధంగా ఆలోచిస్తారు, ఎంతవరకు పట్టుదలతో ఉన్నారు, ఎంతవరకు సున్నితత్వంతో మీరు ఉన్నారు అనేటువంటిది కనుక పరిశీలిస్తారు. అదేవిధంగా డేటాని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు, ప్లస్ సమాజంలో వివిధ రకాలైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ మానసిక స్థిరత్వం ఎంతవరకు ఉంటుంది, ఇటువంటి వాటన్ని ఆస్పెక్ట్స్ని మీలో మీ సమగ్రత ఎంత, మీ నిజాయితీ ఎంత అనేటువంటి అన్ని అంశాలని బోర్డు అనేటువంటిది పరీక్షించడం జరుగుతుందండి. ఇది క్రాస్ ఎగ్జామినేషన్ కాదు. మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు, లేకపోతే పదవిలో ఉండగా చనిపోయిన రాష్ట్రపతి ఎవరు, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రావండి. మీరు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయం అనేటువంటిది ఏంటంటే, కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ద బెస్ట్ చెప్పాలి, లేకుంటే రైట్ అభిప్రాయం ఉంటుంది అని చెప్పి అపోహతో ఉంటారు. సో దెర్ ఈజ్ నో రైట్ ఒపీనియన్ అండి. సో దెర్ ఈజ్ ఒపీనియన్. మీ ఒపీనియన్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, లేకపోతే స్టేబుల్గా ఉండొచ్చు. కానీ మీకంటూ మీ సొంత స్వభావంతో మీకు ఒక ఒపీనియన్ అనేటువంటిది ఫామ్ అవ్వాలండి. అదేవిధంగా మీ యొక్క డైలీ రొటీన్ కావచ్చు, మీ హాబీస్ కావచ్చు, మీ యొక్క ఆలోచన ధోరణి ప్రతిబింబించేటట్లుగా చేస్తాయండి. ఉదాహరణకు తీసుకున్నట్టయితే, మీరు మీ లీజర్ టైంలో పెయింటింగ్స్ని వేసేటువంటి ఆలోచన ఉందనుకోండి, మీరు సృజనాత్మకత అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్టుగా బోర్డు వారు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా మీరు ఖాళీ సమయాల్లో కనుక ఫిట్నెస్ మీద దృష్టి పెట్టారనుకోండి, మీరు ఆరోగ్యాన్ని, డిసిప్లిన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనేటువంటి అంశాన్ని బోర్డు వారు గ్రహిస్తారు. సో క్వశ్చన్ అడిగేది ఒకటి ఉంటుంది, కానీ దాన్ని నుంచి వచ్చేటువంటి ఆన్సర్ ద్వారా వాళ్ళు అర్థం చేసుకునేటువంటి అంశం ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా కొన్నిసార్లు సంకట పరిస్థితులు అనేటువంటివి వస్తాయి, డైలమాస్ అంటారు. సో ఒకవైపు చట్టం ప్రకారం ఈ విధంగా ఉంది, కానీ నువ్వు ఆ మానవత్వంతో వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయాలి. ఒక ముసలాంకి ఎటువంటి రేషన్ కార్డు లేకుంటే ఏమీ లేవు, కానీ ఆమె రేషన్ అడుగుతుంది. ఆ సమయంలో మీరు ఏం చేస్తారు? సో ఇటువంటి క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే, ఇది మానవత్వానికి చట్టానికి మధ్య చర్చ అండి. సో అప్పుడు మీరు మానవత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూనే చట్టాన్ని కూడా గౌరవించాల్సి ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేస్తారు? చట్టపరమైనటువంటి దృక్పథం మీకు ఉందా లేదా, రాజ్యాంగపరమైనటువంటి దృక్పథం మీకు ఉందా లేదా అనేటువంటి అంశాలన్నింటినీ పరీక్షిస్తారండి. సో ఈ విధంగా చేయటం ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ టెస్ట్ అనేటువంటి జరుగుతుంది.